రాష్ట్రంపై చలి పంజా విసిరింది. దీనికి తోడు పొగమంచు ఉండడంతో ఉదయం వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు జనం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు తొలగడం లేదు. ఇక రేపటి నుంచి రాష్ట్రంలో కోల్డ్ వేవ్ 2.0 రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో చలి పంజా కొనసాగుతోంది. జనవరి 5 నుంచి ఈ నెల 12 వరకు కోల్డ్ వేవ్ 2.0 ప్రారంభం కానున్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఈసారి డిసెంబర్లో నమోదైన అత్యల్ప టెంపరేచర్ల మాదిరిగానే కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నట్లు చెప్పారు. గరిష్ట టెంపరేచర్లు 25 నుంచి 26 వరకు నమోదవనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం నుంచి పొగమంచుతో దారి కనిపించకపోవడంతో అవస్థలు పడుతున్నారు వాహనదారులు. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటు అత్యల్ప ఉష్ణోగ్రతలు 12.5 నుంచి 17.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు అలుముకుంది. ఉదయం 9 అయినా పొగమంచు తగ్గట్లేదు. ప్రధాన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదుటి వాహనాలు కనిపించక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లో పొగమంచు కమ్మేసింది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. చలి, పొగమంచు కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఢిల్లీ తరహాలో పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో ఉదయం 9 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. రాజీవ్ రహదారిపై పొగమంచుతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. పొగమంచు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.